ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనసు మాత్రం బిర్రుగా పట్టింది. చూడండి అసలు ఎంతుందో. సూర్య కూడా బయటకు వెళ్ళని చెల్తలేడు. ఫుల్ మనసు పట్టింది. మేము ఇసుక బండికి పోతున్నాం మా మీద నేను కలిసి. మనసు మాత్రం జమ పట్టింది. పొద్దుగా టైం ఎంత 7:30 అయింది. అయినా సరే మనసు దివచ్చంగా పట్టింది. ఫుల్ మనసు అసలు తప్పట్లేదు. పోతూనే ఉంటున్నాం. జా ఎడ్ల బండి వేసుకొని ఇసుక బండికి పోతున్నాం. జా బండి ఉందంటే కానీ మీ ఊళ్ళో ఇచ్చిన కామెంట్ పడితే లైక్, మనసు పడితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఖచ్చితంగా ఇప్పుడు సంక్రాంతి మేము వెళ్ళిపోయించే వాడికి చలి బాగా పెడతాంట. శివరాత్రి దాకా చలి పెడతాంట. మా మేడం అంటుంది పొద్దున శివరాత్రి దాకా చలి పెడతానే ఉంటుందంట కదా. చూడు దగ్గర మంచి కూడా కనపడలేడు. మనసులో మేము కూడా సరిగ్గా ముఖాలు క్లారిటీ కనపడతలేవు. అయినా మేము ఆటో ఇటు చూసుకుంటా ముఖం అంత కనపడుతుంది. కనపడుతుంది నాకు క్లారిటీ. కళ్ళు కూడా కనపడుతున్నాయి. మా మేడం దూరంగా ఉంది. కొద్దిగా ఆమె కూడా కనపడుతుంది. కొద్దిగా ఎరుపు ఎక్కువ నాకన్నా. ఇంకో నాకన్నా మేడం, మా మేడం అయితే ఎరుపు ఉంటుంది. తక్కువ ఎరుపు తక్కువ. ఆమె ఎరుపు ఎక్కువ. ఆమె కొడుకు ఎరుపు ఎక్కువ. నేను నా 2 బిడ్డలు కలిపి ఎరుపు తక్కువ. మీ ముగ్గురు ఎరుపు తక్కువ, ఆమె ఎరుపు ఎక్కువ. వాళ్ళు ఎర్రగా ఉండరు. వాళ్ళ కొడుకు అయితే ఇంకా అసలు చెప్పలే అవసరం లేదు. ఇంకా వాళ్ళ మామతో లోకేష్, వాళ్ళ అమ్మ ఆడు ఎర్రగా. అబ్బో మాట ఎర్రనే ఉందట. మీరు చెప్పండి. ఆమె ఎర్రగా ఉందట. ఆమె ఒప్పుకుంది. మేము కర్రీగా ఉన్నాం. నేను నా అమ్ములు నిషా నేను నల్లగా ఉన్నామంట. ఇదే న్యాయం. సర్లే పట్టు. మేము నల్లగా ఉన్నా, మేము ఎర్రగా ఉన్నాం. ఒకటే పట్టు వాళ్ళు కదా. చూడండి వాటర్ వస్తుంది. ఇంకా రాముడు భీముడు చిన్నగా నీళ్ళు నడుస్తూనే ఉంటారు. వాళ్ళు నడుస్తుంటే నేను వీడియో తీస్తున్నాను. అసలు అబ్బో మనసు చక్కగా తీసి వ్యక్తి కూడా కనపడతలేడు. ఇంత పొద్దుగాల కాబట్టి మనసు బీవత్సం కమ్మింది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇలాగైనా మా వీడియో చూస్తుండండి, లైక్ చేస్తుండండి, షేర్ చేస్తుండండి, కామెంట్ చేస్తుండండి, సబ్స్క్రైబర్ చేస్తుండండి, గంట మాత్రం గట్టి కొట్టండి. మన నందిపాటి రైతు బిడ్డ కష్టజీవి ఛానల్ రివ్యూకి వెళ్ళింది. ఖచ్చితంగా రివ్యూ కూడా సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నాను. ఇక ఈసారి కాకపోతే 3 months ఆగాలి. మళ్ళీ మనలో మిస్టేక్ ఏందో యూట్యూబ్ ఛానల్ కూడా తెలియపరచలేదు. మనలో ఏం తప్పు వీడియోస్ అప్లోడ్ చేశాము, మనం మిస్టేక్ ఏమేమి వాడుతున్నామని వాడు క్లారిటీగా చెప్పట్లేడు. ఓన్లీ రిజెక్ట్ చేస్తుండు. ఈసారి రివ్యూకి వెళ్ళింది మన యూట్యూబ్ ఛానల్. నిన్న మధ్యాహ్నం చేసిన రివ్యూ అయింది. రివ్యూకి పంపించినాం. చూద్దాం ఎన్ని రోజులు పడుతుందో. నా తెలిసినకైతే 5 to 7 days పడుతుంది ఖచ్చితంగా. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ మిస్ అయిందా, ఈసారి రివ్యూ ఫెయిల్ అయిందా 3 నెలలు ఖచ్చితంగా 90 రోజులు ఆగాల్సిందే మన యూట్యూబ్ ఛానల్. అది నందిపాటి రైతు బిడ్డ కష్టజీవి ఛానల్. 90 రోజులు క్లారిటీగా ఖచ్చితంగా మిస్ చేయలేదు. ఇంకా 90 రోజులు ఆగాల్సిందే. 90 రోజులు వెయిట్ చేయాల్సిందే నేను. ఇంకొకటి నందిపాటి వారి ఒంగోలు పులుసు ఫార్మర్ ఏమో ఖచ్చితంగా అది February 8కి ఉంది రివ్యూ. ఇంకా February 8 అది ఖచ్చితంగా అయితే నమ్మకం ఉంది. ఎందుకంటే అది ఖచ్చితంగా అది ఛానల్ కూడా బాగా స్పీడ్గా సబ్స్క్రైబర్ ఉంటూ బాగానే ఛానల్ పరిగెడుతుంది. అది పెద్ద అది విషయంగా ఖచ్చితంగా అది అవుతుంది. ఇది ఒక్కటే ఎందుకు అసలు నాకు ఇబ్బంది పెడుతుంది. అసలు మనం చేసిన మిస్టేక్ ఏం లేదు, మనం చేసిన వైలెన్స్ అయితే ఇల్లేం లేదు. అయినా సరే మనకి అది ఏదో ఎందుకు నాకు అర్థమే కావట్లేదు. అది ఎమ్మటే రివ్యూకి వెళ్తుంది, ఫెయిల్ అవుతుంది, రివ్యూకి వెళ్తుంది, ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే యూట్యూబ్ మా వైలేషన్ ఆఫ్ ద పాలసీ అని వస్తుంది. అది ఏమో అన్పార్లమెంట్ వార్డ్స్ ఏమైనావో గైడ్లైన్స్ తీసుకుంటలేమో నాకు అర్థం కావట్లేదు. కష్టపడే వీడియోలో పెడతాం కానీ మనకి రివ్యూలో సక్సెస్ఫుల్ కావట్లేదు. సార్ ఖచ్చితంగా కావాలని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇలాగ నా వీడియో చూస్తుండండి, లైక్ చేస్తుండండి, షేర్ చేస్తుండండి, కామెంట్ చేస్తుండండి, సబ్స్క్రైబర్ చేస్తుండండి, గంట మాత్రం గట్టి కొడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ 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 బాయ్.